మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, శిక్షలు ఎంత భయంకరంగా ఉన్నా మానవ మృగాలలో మార్పు రావడం లేదు. చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇక్కడ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. రేషన్ బియ్యం తీసుకువద్దామని ఆటోలో బాలికను తీసుకువెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని చిన్నతాండ ఆ నిరుపేద కుటుంబానికి చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన రాంబాబు నాయక్ అనే కీచకుడు టార్గెట్ చేశాడు. మనిషి రూపంలో తిరుగుతున్న రాక్షసుడు ఒక పథకం పన్నాడు. రేషన్ బియ్యం తీసుకురావడానికి వెళ్దాం రమ్మని ఆ బాలికను నమ్మబలికాడు. సాయం చేస్తానన్న ఆ వ్యక్తి ముసుగులో ఒక నరరూప రాక్షసుడు ఉన్నాడని, బియ్యం కోసమని ఆ బాలికను ఆటోలో నేతిగుంట్లపల్లికి తీసుకువెళ్లిన రాంబాబు నాయక్ మార్గ మధ్యలో దారి మళ్లించాడు. నేతిగుంట్లపల్లి సమీపంలోని నిర్జన అటవీ ప్రాంతంలోకి బలవంతంగా లాక్కు వెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఇక ఆ మృగం చెర నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ బాలిక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఇంటికి వచ్చింది. తనకు జరిగిన ఘోరాన్ని, ఆ నరకాన్ని తలుచుకుంటూ తల్లిదండ్రులకు చెప్పుకొని బోరున విలపించింది. అది విన్న ఆ తల్లిదండ్రుల గుండె పగిలింది. కోపంతో రగిలిపోయిన వారు తమ కూతురికి జరిగిన అన్యాయం పైన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. రాంబాబు నాయక్ పైన ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి పైన పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా కూతురికి స్టోర్కి తీసుకుంటున్నాడు సార్. స్టోర్కి తీసుకొని పోయి బియ్యం తీసుకొని వద్దామని తీసుకుంటున్నాడు. లంగికి తీసుకొని పోయి ఆటోలోనే ఆటోకి ఆడ తీసుకొని పోయి డౌన్లో తీసుకొని పోయి ఆటోలోనే వాడికి ఎక్కడ తిరిగి పడినట్లు చేయాలా. పాప తెల్లారితో 6:30 7 గంటలకు పోయేసి స్టోర్ బియ్యాలు పోతాను. రోడ్ అంటే వాడు ఎవరో ఏదో వచ్చి ఆటోలో రమ్మా అని చెప్పి ఎక్కించుకొని పోయినాడు. ఎక్కించుకొని పోయేసి అడవిలో ఎత్తుకొని పోయేసి మా పాపకు ఏం చేసినాడు తెలీదు. మా పాప ఇంటికాడ వచ్చి ఏడ్చి ఇంటికాడ వచ్చి చెప్పే వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళ స్టేషన్ కాడ వచ్చి మేము కంప్లైంట్ పెట్టాం. ఏమనంటే మా పాపకు న్యాయం జరిగేట్టుగా మీరు చేయాలా. ఆ పాప స్టోర్ బియ్యానికి వెళ్ళిపోతా ఉంటే ఆ పక్క తీసుకొని పోయి అడవిలో తీసుకొని పోయినాడు. ఆ పక్క సార్ తీసిన తర్వాత తీసుకొని వచ్చి మళ్ళీ వదిలేసినాడు. వదిలేసిన తర్వాత మా పాప వచ్చి ఆడ అంగిడి కాడ ఆడ పోయి చెప్పిందంట అట్లా జరిగిందని. మళ్ళీ వాళ్ళు తీసుకొని వచ్చి ఇటు కేసు పెట్టినారు. కేసు పెట్టిన తర్వాత ఏం చెప్పినారో తెలీదు, కానీ ఆ పిల్లోని మాత్రం ఖచ్చితంగా పడాలి సార్. లేకపోతే నేను ఏదో చేసుకొని మేమే చచ్చిపోతాం.